హాయ్ అండి. ఇవాళ మనం ఒక లార్జ్ క్యాప్ స్టాక్ గురించి, ఒక మిడ్ క్యాప్ స్టాక్ గురించి అనలైజ్ చేసి చూసుకుందాం. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చి అండి. ఇవాళ మన సింగ్ అండ్ షార్ట్ టర్మ్ స్టాక్ సిరీస్ 2లో యూనో మిండా కార్పొరేషన్ లార్జ్ క్యాప్ స్టాక్ గురించి చూద్దాం. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, 73,000 crores ఉంది. చాలా పెద్ద కంపెనీ, అందుకే మనం లార్జ్ క్యాప్ కంపెనీ అంటున్నాం. ఓకే, మనం బేసిక్స్ టచ్ చేస్తాం, ఫండమెంటల్ బేసిక్స్ టచ్ చేసి డీప్గా టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. పెద్ద కంపెనీ 73,000 crores. క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్, ఓకే, నెట్ ప్రాఫిట్, ఇట్లాంటివన్నీ ఒకసారి చూద్దాం. లాస్ట్ క్వార్టర్లో ఏమైంది ఒకసారి గమనించుకున్నట్టయితే సేల్స్ జూన్ క్వార్టర్లో సేల్స్ 44,189 crores. అంతకుముందు 4,528 crores, స్లైట్గా తగ్గింది. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్ 12%, అది ఈక్వల్గా ఉంది. అండ్ మీరు ఇంకా చూసుకున్నట్టయితే లాస్ట్ ప్రాఫిట్ చూడండి, 289 crores నుంచి 300 crores ఇంక్రీజ్ అయింది. గ్రాడ్యువల్గా ప్రతి ఇయర్ చూసుకున్నట్టయితే 211, 260, 254, 289 అలా స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది దీని యొక్క ప్రాఫిట్స్ అనేది. ఇది క్వార్టర్లీ రిజల్ట్. ఒకసారి ఇయర్లీ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ 2023లో 11 crores ఉంది సేల్స్, తర్వాత 24లో 14 crores, 25 16 crores ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూసారా సేల్స్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ ఏదో ఉందో కాన్స్టెంట్గా 11% ఉంది. ఓకే, ప్రాఫిట్ చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ 700 crores, అంతకుముందు అయితే 400, అంతకుముందు 248, 413 crores, 700 crores, 925 crores, ఓకే, తర్వాత 1021 crores. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్గా వెళ్తూ ఉంటుంది. మంచి పర్ఫామ్ చేస్తూ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్గా ఈ ప్రాఫిట్స్ అనేది ఈ కంపెనీలో ఎదురుకెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. జస్ట్ బేసిక్స్ టచ్ చేస్తున్నాం, తర్వాత మీకు వెయిట్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ కూడా ఉంటుంది, టార్గెట్స్ అవన్నీ చూద్దాం. జస్ట్ బేసిక్స్ ఒకసారి టచ్ చేసిన తర్వాత ఎండింగ్లో మనం టెక్నికల్గా కూడా చూద్దాం. ప్రమోటర్స్ హోల్డింగ్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ప్రమోటర్ హోల్డింగ్స్, ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్, డిఏఎస్ హోల్డింగ్స్, పబ్లిక్ హోల్డింగ్. ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఏఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, వీళ్ళు చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ హోల్డింగ్ ఫస్ట్ ఉంటుంది. ఈ ప్రమోటర్ హోల్డింగ్ 68.75 నుంచి 68.71, మార్జినల్గా లైట్, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. 10% నుంచి 9.59, 15 నుంచి 15.85. ఓకే, వీళ్ళు ప్రమోటర్స్ ఫస్ట్, సెకండ్ ఎఫ్ఐఎస్, థర్డ్ డిఐఎస్, లాస్ట్ పబ్లిక్ హోల్డింగ్. పబ్లిక్ ఫ్లోటింగ్ ఎప్పుడైనా సరే మీకు 20% బిలో ఉంటే అది మంచిగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 6% పబ్లిక్ ఉంటే మిగిలిన 94% పెద్ద ఇన్వెస్టర్ చేతిలో ఉంది, ప్రమోటర్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, డిఏఎస్ కానీ. అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ గురించి ఎంత బాగా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్. లెట్స్ చెక్ టెక్నికల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్. యూనో మిండా టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మీరు క్లియర్గా ఇది వీక్లీ చార్ట్ అనాలిసిస్. ఓకే, వీక్లీ చార్ట్స్లో మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ అనే బ్రేక్అవుట్ ఇచ్చింది 1100 దగ్గర, నెక్స్ట్ వచ్చి 1150 దగ్గర క్లియర్గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్స్ ఇచ్చి మంచి వాల్యూమ్స్తో ఉన్నది. తర్వాత రన్అప్ జరుగుతుంది, అంటే ఆ ర్యాలీ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది. ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో ఉంది. అండ్ ఏవైతే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి పైన ట్రేడ్ అవుతుంది, మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదన్నట్టుగా మనం అనుకోవచ్చు. 1279 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. దీని యొక్క సపోర్ట్స్ వచ్చి 1000. దీని యొక్క సపోర్ట్స్ అంటే స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళు ఈ సపోర్ట్స్, ఇది 1000 కింద ఈ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి మనం ఓకే 1550, 1550, సెకండ్ టార్గెట్ 1610, అంటే 1610, అట్లాగా 2 టార్గెట్స్ చూసుకోవచ్చు. మీరు మోస్ట్లీ స్వింగ్ కన్నా షార్ట్ టర్మ్ ప్రిఫర్ చేసుకోవడం బెటరు. ఇది మార్కెట్లో ఆల్రెడీ కంపెనీ యొక్క బేసిక్ ఫండమెంటల్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం కాబట్టి సో అవి అర్థం చేసుకుని ఇది కూడా మీరు ఒకసారి స్టడీ చేసుకుని పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఇది ఒక రెఫరెన్స్ పర్పస్ మాత్రమే. యూనో మిండాలో ఇట్లా బ్రేక్అవుట్ వచ్చింది, ఫండమెంటల్గా ఇలా బేసిక్స్ ఇలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీరు కూడా స్టడీ చేసుకుని మీరు ఇంకా అనలైజ్ చేసుకుని దీని గురించి డీప్గా అప్పుడే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. ఓకే, దట్ ఈస్ ద డిస్క్లైమర్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, మంచిగా ఇక్కడ కాన్స్టెంట్గా ఉన్న వాల్యూమ్స్ ఇక్కడ రైజ్ అయినాయి. ఓకే, 2 వీక్స్లో వాల్యూమ్స్ అనేది మంచిగా రైజ్ అయినాయి. ఇవి మన
యూనోమెండా టెక్నికల్ అనాలిసిస్ క్లియర్గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతూ విత్ వాల్యూమ్స్తో మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ టాక్. నావా లిమిటెడ్, ఈ కంపెనీ గురించి మీరు చూస్తే ఇది మిడ్ క్యాప్ కంపెనీ. ఓకే, నావా భారత్ వెంచర్స్ లిమిటెడ్ 1972లో ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ. ఓకే, వీళ్ళు ఫెర్రో అలాయిస్ ఓకే ఇట్లాంటి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇది మల్టీనేషనల్ కంపెనీ చూసుకోండి. ఆపరేటింగ్ ఇన్ ఇండియాలో ఆపరేట్ చేస్తుంది, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది అండ్ ఆఫ్రికాలో కూడా దీని బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, పవర్, మైనింగ్, అగ్రి బిజినెస్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో వీళ్ళ యొక్క సర్వీస్ అనేది ఇస్తున్నారు. ఓకే, నావా లిమిటెడ్ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి 19,900 crores ఉంది. 19,900 crores ఉంది. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ, మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు క్వార్టర్లీ ఈ క్వార్టర్ సేల్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్, అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, ట్యాక్స్, నెట్ ప్రాఫిట్, ఈపీఎస్. ఓకే, జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఇవి కనిపిస్తే మనం బేసిక్గా చూస్తున్నాం. సేల్స్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి సేల్స్ ఏమైనా ఇంప్రూవ్ అయినా లేదో ఒకసారి చూసుకుందాం. మార్చ్లో 1,018 crores ఉంటే మన ఈ జూన్ క్వార్టర్లో 1,193 crores అయింది. అంటే ఇంచుమించు ఒక 200 crores ఇంప్రూవ్మెంట్ వచ్చింది సేల్స్లో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మార్జిన్ పర్సంటేజ్ 37% నుంచి లాస్ట్ క్వార్టర్తో ఇప్పుడు 49%కి ఇంక్రీజ్ అయింది. అంటే మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది చాలా మంచి విషయం. నెక్స్ట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే చూసారా 303 crores నుంచి 399 crores ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్స్. ఎందుకంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి, అండ్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి మీకు 303 నుంచి 399 crores ఇంక్రీజ్ అయింది. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా 8 rupees నుంచి 10.61 rupeesకి పెరిగింది అనమాట. ఓకే, యావరేజ్గా 8 కనిపిస్తుంది లాస్ట్ 3 quarters నుంచి, అది బ్రేక్ అయ్యి 10.61కి వెళ్ళింది. ఓకే, ఇది మనం చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇది మనం ఇయర్లీ చూసుకున్నట్టయితే సేల్స్ చూసుకోండి 3,500 crores, తర్వాత 3,800, తర్వాత 3,984 crores స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సేల్స్. మీరు ఆపరేటింగ్ మార్జిన్స్ 44, 45, 46 ఇయర్కి ఒక % పెంచుకుంటూ వస్తుంది. అండ్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 1,200 crores, 1,256 crores, 1,400 crores, 1,434 crores మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది ప్రాఫిట్స్లో కూడా. సో నావా లిమిటెడ్ అనే కంపెనీ యొక్క జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అనేది మనం టచ్ చేస్తున్నాం. దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇన్వెస్టర్స్ చూసుకున్నట్టయితే ఇందులో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎలా ఉంది, ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు, డిఐఎస్ ఎలా ఉన్నారు, పబ్లిక్ ఫ్లోటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రమోటర్స్ లాస్ట్ ఇయర్ ఓకే మార్చ్లో చూసుకుంటే ఈ క్వార్టర్ మార్చ్లో చూసుకుంటే 50.13, తర్వాత 50 కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ ఎఫ్ఐఎస్ చూడండి 9.74 నుంచి 10.26 ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఎస్ కూడా ఉన్నది చాలా చిన్న స్టేక్, అది కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు 0.19% నుంచి 0.4%కి. తర్వాత ఏదైతే పబ్లిక్ ఫ్లోట్ ఉందంటే అది 39% అలా ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫండమెంటల్ బేసిక్స్ ఆఫ్ నావా లిమిటెడ్. టెక్నికల్ అనాలిసిస్ వస్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది నావా లిమిటెడ్ NAVA. ఓకే, నావా లిమిటెడ్ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ అనమాట. చాలా పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాల్యూమ్స్ ఇంతకుముందు మనకు అంతగా కనిపించలేదు అన్నట్టుగా చెప్పుకోవాలి. ప్రీవియస్ దాంతో పోలిస్తే యావరేజ్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయినట్టు లెక్క. సో ఇక్కడ క్లియర్గా బ్రేక్అవుట్ వచ్చింది. సో మనం ఫాలో అప్ టార్గెట్స్ వచ్చి 800 అండ్ 860. ఓకే, 800 to 860 మనం నెక్స్ట్ టార్గెట్స్ చూడొచ్చు. దీని యొక్క సపోర్ట్స్ వచ్చి 572. ఓకే, 572 అట్లా దీని సపోర్ట్స్ ఉంది. 1:1 రిస్క్ రివార్డ్ కింద దీన్ని మనం చూసుకోవచ్చు నావా లిమిటెడ్. ఓకే, క్లియర్గా కప్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ రెసిస్టెన్స్ కూడా క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్. అండ్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ కంఫర్టబుల్గా ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టెక్నికల్ ప్యాటర్న్ కింద మనం అనుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ యూటిలిటీస్ రిలేటెడ్ దాంట్లో ఈ కంపెనీ అనేది ఎక్కువ మెయిన్గా పర్ఫామ్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్లా మీకు సింగ్ అండ్ షార్ట్ టర్మ్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మీరు సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్స్ బేస్ మీదే నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రెస్పాన్స్ బాగుంటే ఓకే
లేదనుకుంటే స్లోగా సిరీస్ అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.